శ్రోతలకు స్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల మాదిరెడ్డి సులోచన గారు రచించిన మామూలు మనిషి. కమల పొయ్యి ముందు కూర్చుంది. ఉండి ఉండి అవసరమున్నా లేకపోయినా కట్టెలు ఎగదోస్తోంది. ఆమె కంటి నుండి నీళ్లు టపటప రాలుతున్నాయి. పొగ వలనో దుఃఖం వలనో చెప్పటం చాలా కష్టం. భర్త పోయాడన్న ఏడ్పు కంటే బంధువుల బలవంతానికి ఏడ్పొస్తోంది. ముద్దు ముచ్చట అంటూ 12 ఏళ్లకే వివాహం చేశారు తనకు. తన ముద్దు ముచ్చట ఏం తీరింది? 4 సంవత్సరాల చిన్న పిల్ల అంటూ తన తల్లి పేచి పెట్టడం, నేను కొరుక్కు తింటానా అంటూ అత్త గోల చేయడం, ఆ తరువాత పంపటం జరిగేది. అన్ని విధాల అపురూపంగా చూసిన వియ్యపురాలంటే ఒక విధమైన నిరసన కనపరిచేది అత్త కోటమ్మ. మేము అన్నం పెట్టడం లేదా, మీ అమ్మ మరీను అంటూ సాగదీస్తూ సాధించేది. ఆ తరువాత మాట మాట అనుకుని 5 ఏళ్లు పుట్టింట్లో ఉంది. పుట్టింటికి వెళ్లే నాటికే 3వ నెల వచ్చింది. ఇంత చిన్న వయసులో గర్భమా అంటూ తల్లి చిరాకు పడింది. తను కావాలని కోరలేదు. అప్పటికి మాతృత్వం మమకారం ఏం తెలియవు కమలకు. కార్యం రోజు రాత్రి గొల్లరంగి ఇంట్లో నుండి భర్తను పిలుచుకొస్తుంటే అర్థం కాని విషయాల కోసం ఏడ్చింది. ఆయనకు అన్ని లక్షణాలున్నాయని, పేకాట, తాగుడు, వ్యభిచారం స్వంతం చేసుకుని బ్రతుకుతున్నాడంటే ఏడ్చింది. రోజు అలంకరించుకొని భర్త కోసం ఎదురు చూస్తూ గడిపేది. వచ్చిన రోజు ఏ అర్ధరాత్రికో వచ్చేవాడు. రాను రాను 3 రోజులు అతని ఆచూకీ తెలియక బాధపడేది. ఆమె మనసు అతన్ని ద్వేషిస్తుండగా శరీరం అతని సాంగత్యాన్ని కోరుకునేది. అన్ని లక్షణాలు ఉన్న కమలను విసుక్కుని కొట్టి బాధ పెట్టేవాడు మాత్రం కాదు. కమల చదివిన గ్రంథాలన్నింటిలో దాంపత్యం మృదు మధురంగా వర్ణించారు. ఒక పరిహాసము లేదు, పలకరింపు కూడా అతి సామాన్యంగా ఉండేది. కమల, నీళ్లు పెట్టావా స్నానానికి? బయట నుండి అరిచాడు సారథి. పెట్టిస్తాలేరా కోటమ్మ అడ్డుపోయేది. ఏదో ప్రమాదం జరిగినంత హడావిడి చేసేది. నీళ్లు తోడి తుండుగుడ్డతో ఆ పరిసరాలలో తిరుగుతుండేది. అవకాశం రాగానే భర్తతో మాట్లాడాలని ఆమె హృదయం తహతహలాడేది. అత్త మామ పడనీయరి తేలిపోయింది. అబ్బాయ్, మినుము దండగే అయిందిరా, పొల్లావు ఈనింది, ఈసారి కోడెదూడే దొడ్డి బలిసేదెట్లా? తండ్రి సోదా. ఒక్కసారి అక్క దగ్గరికి వెళ్ళిరారా తండ్రి, మీకెవరున్నారని, దానికి నువ్వు నీకది మేకసన్నుల్లా ఉన్నారు. కోటమ్మ ముక్కు చిదేసేది. తను అనుకున్న పనిక కాదని తుండు బావి గోడ మీద వేసి ఇంట్లోకి వెళ్ళేది. ఆ తరువాత కోటమ్మ ఆప్యాయంగా వడ్డించగా భోజనం చేసి గదిలోకి వెళ్ళేవాడు. అత్తగారితో పాటు భోజనం చేసి పాలు తోడుపెట్టి వంటిల్లు సర్దుకొని గదిలో అడుగు పెట్టేసరికి సారథి గుర్రు వినిపించి విసుగ్గా అతన్ని కుదిపేది. ఏమిటే, వారం రోజులుగా నిద్రలేదు, ఎందుకు లేపుతావు అని మత్తుగా ఆవులించి ఆమెను దగ్గరగా లాక్కొని మళ్ళీ నిద్రలోకి జారిపోయేవాడు. కోర్కెలు గుర్రాల్లా పరిగెత్తి శరీరాన్ని వేడెక్కించేవి. అతన్ని కుదిపినా పిలిచినా లాభం లేకపోయేది. కోపం వచ్చేది, అభిమానం అడ్డుకునేది. అతని చేయి దులపరించి మరోవైపు తిరిగి పడుకునేది. తలలోని పువ్వులు నేలకేసి కొడుతూ ఏడ్చేది. ఒక్కొక్కసారి ఆపుకోలేని తమకంతో అతన్ని రెచ్చగొట్టాలని లతల అతన్ని పెనవేసుకుపోయేది. అలాంటప్పుడు మత్తు వదిలించుకొని చిరుగా నవ్వేవాడు సారథి. ఆ నవ్వులో కరిగిపోవాలని, అతని లాలింపులో మైమర్చిపోవాలని ఏమేమో ఊహించిన ఆమె ఊహలకో రూపం ఏర్పడకముందే ఏదో మధురానుభూతి మలినం చేసుకోవటానికి వీలు లేనంత తొందరగా జరిగిపోయేది. అటు తిరిగి పడుకునేవాడు. అలాంటి జీవితం అనుభవిస్తుండగా కమల తల్లి లచ్చమ్మ వచ్చింది. ఆమె వారం రోజులున్న అల్లుడు ఇంటి ఛాయలకి రాలేదు. అప్పటి వరకు సాగిన అంతర్యుద్ధం బయటపడింది. నువ్వెంత అంటే నువ్వెంత అని వియ్యపురాండ్లు జుట్లు పట్టుకునే వరకు వెళ్ళింది. 4 వచ్చి ఇద్దరినీ నిలదీశారు. కమల చెయ్యి పట్టి ఈడ్చుకుపోయింది లచ్చమ్మ. ఆ పోకడ 5 సంవత్సరాలు పుట్టింటే ఉంచేసింది. రాధ పుట్టిందని కబురు చేసినా ఎవరూ రాలేదు. లచ్చమ్మ కూడా పట్టుదలగానే ఉంది. తన ఒక్కగానొక్క కూతురు 4 మగపిల్లల తర్వాత పుట్టిన పిల్లకు సుఖం లేదు. తను ఇంత అన్నం పెట్టుకోలేదా? కమలకైనా పెద్దగా వెళ్ళాలని అనిపించలేదు. అత్తవారింటికి ఈడ్చుకుపోయే మధురానుభూతులు, మమతానుబంధాలు లేవు. ఎప్పుడైనా భర్త రూపం కళ్ల ముందు కదిలి మాయమయ్యేది. ఆమె పెద్ద పెద్ద ఆశలు పెట్టుకోలేదు. తన పరిధిలో దాంపత్య జీవితాన్ని తీయగా, మధురంగా, ఒక శృంగార కావ్యంగా ఊహించుకోకపోయినా భర్త తనవాడు కావాలని, తనే అతనికి సర్వస్వం కావాలని ఊహించింది. ఆమె ఊహగానే మిగిలిపోయింది. 5 ఏళ్లు గడిచాయి.
తల్లి తన వాటా తీసుకుని వేరుగా ఉంది కాబట్టి కమలకు ఆరళ్ళు దెప్పుళ్ళు లేవు. హాయిగా ఉన్నదేదో తిని బొమ్మలా ఉన్న కూతుర్ని ముద్దులాడుతూ తిరిగేది. ఒకరోజు పెద్దన్న హైదరాబాద్ వెళ్ళొచ్చాడు. తల్లి వాటాలోకి వచ్చాడు. అమ్మా ఏమిట్రా? లచ్చమ్మ చేతులు తుడుచుకుంటూ వచ్చింది. నిన్నో స్నేహితునికి జబ్బంటే ఆసుపత్రికి వెళ్ళాను. సారథిని ఆసుపత్రిలో చూశాను. చిక్కి శల్యమైపోయాడు. ఏం జబ్బట? ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి. అప్పటికి కానీ తేలదు. నా పిల్ల ఉసురు ఊరికే పోతుందా? అమ్మా ఏమిట్రా? నా కూతురు గొంతు కోశాడు మీ నాన్న. ఆస్తి ఎందుకురా తగలేయటానికి? ఒక ముద్దు ముచ్చట లేదు. ఈనాడు అతగాడికి ఏదో అయిందనగానే పరుగులు పెట్టడానికి ఎవ్వరూ అమాయకులు కారు అన్నది కఠినంగా. నేను చెప్పేది చెప్పాను. ఆ తర్వాత నీ ఇష్టం. అతను లేచాడు. నీ కూతురైతే ఇలా అనగలిగుందువా? పిల్ల పుట్టిన ముఖం చూడని మొగుణ్ణి వెతుక్కుంటూ వెడుతుందా అన్నది. అతను వెళ్ళాక కూడా లచ్చమ్మ శాపనార్థాలు పెడుతూనే ఉంది. కమలకు ఒకసారి వెళ్ళాలనుంది. ఆ మాట చెప్పే ధైర్యం లేదు. ఆమె చిన్న పిల్లేం కాదు. 22 ఏళ్ళు వచ్చాయి. పక్కపక్కనే పడుకున్న తల్లి కూతుళ్ళు అస్సలు మాట్లాడుకోనే లేదు. తెల్లవార్లు ఇద్దరూ నిద్రపోలేదు. మర్నాడు లచ్చమ్మే ప్రయాణమైంది కూతురుతో. కమలకు ఉద్వేగంగా ఉంది. భర్తను నిలదీసి ఇదిగో నీ కూతురని చూపాలని ఉంది. మైదా పిండి బొమ్మలా ఉన్న రాదంటే అందరికీ ముద్దే. తండ్రి లేని లోటు కనిపించలేదా పిల్లకు? అమ్మ ఎక్కడికి వెళ్తున్నాం? మీ నాన్న దగ్గరికి అన్నది. నాన్న నాన్న అని 4 సార్లు గొణుక్కుంది కానీ అందరినీ చూసి మర్చిపోయింది. పుట్టిన తర్వాత తొలి ప్రయాణం కాబట్టి ఉత్సాహంగా ఉంది. నర్సింగ్ హోంలో ఉన్న భర్తని పోల్చుకోలేకపోయింది. 28 ఏళ్లని డాక్టర్ చెప్పినా నమ్మే స్థితిలో లేడు. అందరినీ చూసి నీరసంగా నవ్వాడు. కమలకు తెలియకుండా దుఃఖం వచ్చింది. అతను సిగ్గుచేతో మరెందుకో గాని రాధను ఆప్యాయంగా పిలవలేదు. నాయనమ్మ తాత మాత్రం ఒక్క క్షణం వదలలేదు పిల్లను. రాధ కూడా కలిసిపోయింది. అది చూసి లచ్చమ్మ మూతి తిప్పింది. సంబడం. ఇన్నాళ్ళు ఈ ప్రేమ ఏమైందో? ఈ పిల్లముండ కూడా విశ్వాసం లేనిదేనే కమలా అన్నది. 4 రోజులుండి అంత ఆస్తి అమ్మలకు వదలటం మంచిది కాదని కూతుర్ని వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్లే ముందు కూతుర్ని చాటుగా పిలిచింది. చిట్టమ్మ అదేనే మీ ఆడబిడ్డ. తమ్ముడిపై తనకే ప్రేమ ఉన్నట్టు ఒగలిపోతోంది. జాగ్రత్త అని హెచ్చరించింది. చిట్టమ్మ ప్రేమ కానీ, తల్లిదండ్రుల అభిమానం కానీ, స్నేహితుల శుభాకాంక్షలు కానీ, కమల కన్నీరు కానీ సారథిని బాగు చేయలేకపోయాయి. మరో 2 ఏళ్లు తీసుకుని పోయాడు. కమల కదిలి కదిలి ఏడవలేదు కానీ ఏడ్చింది. విసుక్కుంది కూడాను. ఇక భావిలో తనకిష్టమైన బట్టలైనా కట్టుకోవటానికి వీల్లేదని విచారించింది. కర్మకాండలు యథావిధిగా జరిగిపోయాయి. జీవితంలో ఒంటరితనం అనిపించలేదు. భర్త మరణం వల్ల పెద్ద మార్పేమీ కనిపించలేదు. మరో 4 ఏళ్లు ఏ మార్పులు లేకుండా గడిచిపోయాయి. కంటి మీద పొర తీసుకోవటానికి చలమయ్య ఆపరేషన్ చేయించుకుంటే కండ్లు పూర్తిగా కనపడకుండా పోయాయి. పరామర్శకు బంధువులు వచ్చారు. వచ్చిన వారు తమ పని ముగించుకుపోతే బావుండు. ఈటెల్లాంటి మాటలు కమల హృదయంలో గుచ్చారు. కమల ఇంకా అన్నం ఉడుకుతోందా? చిట్టమ్మ గుమ్మంలో నిల్చుని అడిగింది. కళ్ళొత్తుకొని చూసింది. కంగారుగా గంజి వార్చింది. నా తమ్ముడి పేగు నా పేగుతో కలుపుకోవాలనే ఆరాటమే. నీ అన్న కొడుకు ఇష్టమైతే వాడినే తెచ్చుకో. వాడే విధంగానూ అర్హుడు కాడు. వాడి వల్ల మా అమ్మ నాన్నలకు సంవత్సరీకాలు జరిపిన మోక్షం కలగదు. చిట్టమ్మ ప్లేట్ ఫిరాయించింది. అంతవరకు ఈటెల్లాంటి మాటలన్నది. కమల అన్నం బార్చి బయటకొచ్చింది. ఆమె ఖచ్చితంగా జవాబు చెప్పదలిచింది. రాధకెన్నేళ్లని? 11 నిండని పిల్లకు పెళ్ళేమిటి వదినా? నీకెంత వయసే? నా పెళ్ళికి 9ఏగా. మీదో తరం నాదో తరం వదినా. అలాగే రాధది మరో తరం. ఈ ఇంట్లో అమ్మాయి అయినా అబ్బాయి అయినా అదే కదా. దాన్ని చదివించాలనుంది. చదివింది చాలేమ్మా. మా ఇంట వంట ఆడంగులు చదివారా పెట్టారా? ఎప్పుడో బడి మాన్పించేవాడిని. ఉత్తరం ముక్క వస్తే ఊళ్ళో పంతుల్ని దేవుళ్ళాడాలని చదివించుతున్నాను. కంటిరెప్పలు తటపటలాడించాడు చలమయ్య. నువ్వూరుకో నాన్న. రాధ చదువుతానంటే గోపి వద్దంటాడా కమల? అలాగే చదవని. మా తాపత్రయమంతా ఈ సంసారం నడిపే మొగనలుసు కావాలనేనే అమ్మా. ఈ పొలాలు వ్యవహారం నీ వల్ల ఏమవుతుంది? నాన్న కళ్ళు తీసుకున్నాడా భగవంతుడు? ముక్కు చీది కళ్ళొత్తుకుని తలెత్తింది. రాయిలా నిలబడ్డ మరదలు కనిపించింది. మాట్లాడవేమే? అసలు పెళ్ళే వద్దంటే గోపితో పెళ్ళేమిటి వదినా? ఇద్దరికి 11 ఏళ్ళు తేడా అన్నది కమల. ఆడపిల్లలు ఎంతలో ఎదుగుతారే. ఒక్క పురుడు రాని ఇదే ముసలిదైపోతుంది. వాడే పూల రంగడిలా ఉంటాడు. పైట చెంగు చివర దోపిన వక్క పలుకులు విప్పి నోట్లో వేసుకుంది. ఊరికే బ్రతిమాలటం ఎందుకు చిట్టమ్మా? ఈ ఆస్తికి వారసుడు గోపి. వాడి పెళ్ళాం రాధా. దృఢంగా పలికాడు చలమయ్య. కమలకి రోషం వచ్చింది. ఏం మనుషులు వీళ్ళు! మారే కాలంలో మారని మనస్తత్వాలు.
తనవేం ప్రాణమున్న బొమ్మ అనుకుంటున్నారా? ఆస్తి తలకేసి కొట్టుకొని అనుకుని పెరట్లోకి వచ్చింది. అప్పటికే చీకటి చిక్కబారింది. ప్రకృతి నల్లని మేలి ముసుగు ధరించిందేమో అన్నట్టుంది. చల్లని గాలి శరీరానికి తాకగానే హాయిగా అనిపించింది. నూతిగట్టు మీద కూర్చుంది. చదువుకోవడానికి వెళ్ళిన రాధ ఇంకా రాలేదు. తెల్లవారితే పరీక్షలు, అందుకే పంతులుగారమ్మాయితో చదువుకుంటోంది. కమల, అచ్చమ్మ లోకాభిరామాయణం ముగించి వచ్చింది. కమలకు ప్రాణం లేచొచ్చింది. తల్లికి ఉన్న పొలం చాలు రాధను చదివిస్తుంది. తన నిర్ణయం తల్లికి చెప్పాలనుకుంది. రామ్మ కూర్చో, తన పక్కనే చోటు చూపింది. లచ్చమ్మ కూర్చుంది. హాల్లో మీ ఆడబడుచు తండ్రితో మంత్రాలు చేస్తుందేమిటే? రాధకు పెళ్లి చేస్తారట. నువ్వేమన్నావు? ఏమన్నా ఆస్తి దక్కేటట్టు లేదు. ఎందుకు దక్కదో నేను చూస్తాను. ఆ పసిముండని ఆంబోతు లాంటి గోపిగాడిక నేను మాట చెబుతా వినవే తల్లి. మాధవుడు ఎంతైనా నీ రక్తం పంచుకు పుట్టినవాడు. నీ అన్న బిడ్డడు. వాడికి ఉన్న అభిమానం గోపిగాడికి ఎందుకుంటుంది? నువ్వనేది ఏమిటమ్మా? రాధా మాధవుల వివాహం చెయ్యి. నీ కళ్ళ ముందు చిలుక గోరింకల్లా ఉంటారు. నీ ఆనవాయితీ వస్తుంది. చిన్నతనంలో పెళ్ళి నా ముఖం చూడలేకపోతున్నావు కదమ్మా. నీ తలరాతకి ఎవరేం చేస్తారే? ముసలివాడికి ఇచ్చామా? ఆస్తి లేనివాడంటావా? ఏదో మొగదిక్కు ఉంటుందని మా తాపత్రయం. మీరు మొగదిక్కో అంటూ వాపోతారేమిటే? ఆయన బ్రతికుండగా ఏనాడైనా ఇంటి పట్టున పట్టించుకున్నాడా? ఏమోనే అమ్మ, కుక్క పేగుముండను. తెలుసో తెలియకో ఓ మాట అన్నాను, ఆలోచించు. అటు నీ అన్న ఆస్తి కరిగిపోయింది. ఇద్దరు బిడ్డలకి మేలు చేద్దామని. మేలో కీడో కాలమే నిర్ణయించాలి. రాధ ఇంకా రాలేదు. లేచి వీధి వాకిట్లోకి వచ్చి నిలబడింది. అంతవరకు మంతనాలు జరుపుతున్న కోటమ్మ చిట్టమ్మ మాట్లాడక గోడకు చేరబడ్డారు. ఏందే పోయినావు? చలమయ్య చేత్తో గాల్లో తడిమాడు. ఉన్నాన్లే. కోడలు వాకిట్లో నిల్చుంది. రాధ రానట్టుంది. భర్త నోరు జారగలడని హెచ్చరించింది కోటమ్మ. చీకటి పడకముందే ఇంటికొచ్చేయమని చెప్పు అన్నాడాయన. అందరి నోళ్లల్లో కదులుతున్న రాధ ఆనాటి చర్చకు కథానాయకురాలు. రేఖాగణితంతో కుస్తీ పడుతోంది. ఇంటికి వెళ్ళవా? కనకల తడిగింది. ఆ పిల్లకు రాధ ఏకాగ్రత కుదురు చూస్తే అసూయ వేస్తుంది. అబ్బా వెడతానుండవే, ఎన్నిసార్లు గీసినా సమభుజం రావటం లేదు అన్నది విసుక్కుంటూ. నాకు ఆకలేస్తోంది, వెళ్ళి భోజనం చేయి. నువ్వు చదువుతుండగా నేను భోజనం అడిగితే ఇంకేమైనా ఉందా? నాన్న అరుస్తారు. రేపు క్లాస్లో మాటలు తినటం దేనికి? హోంవర్క్ పూర్తి చెయ్యరాదు? నువ్వు చెయ్యవే, ఎక్కించుకుంటాను విసుక్కుంది కనకలత. అమ్మా రాధా, మీ అమ్మ మనిషిని పంపింది. పంతులుగారు వచ్చారు. ఆయన పేరు కేశవరావు. ఆ పేరుతో ఎవ్వరూ పిలవరు, పంతులుగారనే అంటారు. టీచరుగా వచ్చి బడిలో తరగతులు ఇటు తన అర్హతలు పెంచిన వ్యక్తి. అతని కూతురు కనకలతలాగే రాధ అంటే ప్రేమ. ఆ అమ్మాయి తెలివితేటలకు ముగ్ధుడవుతాడు. రాధా, మీరు చెప్పింది వినిపించింది మాస్టారు, ఒక్క 5 నిమిషాలు ఆగమన్నది అన్నది తల ఎత్తకుండానే. అతను మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. 5 నిమిషాల తర్వాత తలెత్తింది. మాస్టారు, నాన్న లోపలున్నారు, పిలువనా? రేపు క్లాసులో అడుగుతానులేవే. త్రిభుజం అడుగున లంబం గీయమంటాడు. నాకు అర్థం కాలేదు. పుస్తకం మూసింది. లత బయటి వరకు సాగనంపింది. బయట జీతగాడు దాసు నిల్చున్నాడు. ఏంది బుడ్డ తల్లి, అమ్మోళ్ళు ఆత్రపడుతుండ్రు అన్నాడు. ఎందుకు అన్నది అతన్ని అనుసరిస్తూ. ఆమెకు చాలా సమయమైందని తెలియలేదు. ఆడపిల్లలు ఇంతింతసేపు బయట ఉండరమ్మా. మగపిల్లలు ఉండొచ్చా? మగోడికి ఏం భయం, మరి ఆడవారికి ఏం భయం? దాసుకి జవాబు తోచలేదు. తలగొక్కున్నాడు. ఏందో మా కాలం అట్టా గడిచింది అన్నాడు. రాధ ఆలోచన రేపటి పరీక్షను గూర్చే. ఇందాక అర్థం కాని లెక్కలను గూర్చి. ఏమ్మా ఇంత ఆలస్యం చేశావు? కమల ఎదురొచ్చింది. ఎంత ఆలస్యమైంది? రేపు లెక్కల పరీక్ష కదమ్మా, తొందరగా రావాలి కదా. రాధ భయంగా ఉంటుంది. భయం ఎందుకు? రాధ కళ్ళు చిత్రంగా తిరిగాయి. భయం ఎందుకు అంటావు? బరి తెగిస్తావు. ఇంట్లో అడిగేవారు లేరని నీ ఆగడాలు ఎక్కువయ్యాయి. రేపటి నుండి సందేళ్ల దాటాక బయట నుండి రా, కాళ్ళు విరగ్గొడతాను. భడవకానా? కోటమ్మ రయ్యిమంది. బిత్తరపోయి చూసిందా పిల్ల. తన మీద కోపం పసిదానిపై తీర్చుకుంటుందని గ్రహించింది కమల. అన్నం తిందుగాని రాదా అన్నది చెయ్యి పట్టి లాగుతూ. రాధ తల్లి వెనకాలే వెళ్ళింది. తాతయ్యకు పెట్టి భోజనం చేస్తానమ్మా అన్నది. అది రాధ దినచర్యలో ఒక భాగం. తల్లి వడ్డించిన కంచెం తీసుకుని వసారాలోకి వెళ్ళింది. తాతయ్య, భోజనం తెచ్చాను అన్నది. అతను తడుముకుంటూ లేచాడు. అతని ముందుకు ముక్కాలి పీటలాగి కంచెం పెట్టింది. చెయ్యి కడిగే డబ్బా తెచ్చింది. అదంతా గమనించిన ముసలాయన హృదయం ఆర్ద్రమైంది. రాధమ్మా, ఇట్టా వచ్చి నా దగ్గర కూర్చో తల్లి. మనమరాలిని దగ్గరగా కూర్చోబెట్టుకుని వీపు నిమిరాడు.
అతనికి మనవరాలి వివాహం చెయ్యాలని ఉన్న కోర్కే మరింత బలపడింది. పెద్ద చదువులు చదివితే తన ఇష్టం వచ్చిన వాడిని చేసుకుంటాను అంటుంది. తనకు దిక్కెవరు? భోజనం చేయి తాతయ్య. నువ్వెళ్ళి భోజనం చెయ్యమ్మా, నాకు అత్తయ్య పెడుతుంది అన్నాడు ఆప్యాయంగా. రాధా, పెళ్లి చేసుకుంటావటే? కోటమ్మ అడిగింది. చిపో, తల్లి దగ్గరికి పారిపోయింది. అమ్మ అన్నం పెట్టవే అన్నది. రా, ఆమె వడ్డించింది. కూతురి ముఖం చూస్తే ఎవరో ఏదో అనుండాలనిపించింది. ఏమిటే మాట్లాడవు అన్నది. ఏం మాట్లాడాలి? ఈరోజు మీ కనకలత లక్ష్మి ఉడుక్కోలేదా? నవ్వుతూ అడిగింది. రోజు భోజనం చేస్తూ తన క్లాసులో జవాబులు చెబితే అందరూ ఎంతగా ఉడుక్కుంటారో చెప్పేది. 11 నిండిన కూతురికి 27 నిండిన తల్లికి ప్రాణస్నేహం. వారిద్దరి భావాలు పంచుకునే సమవయస్కులే లేరు. అది కాదమ్మా, పో, నేను చెప్పను తలంచుకుంది. నాయనమ్మ పెళ్లి ప్రస్తావన తెచ్చిందా? ఆవిడకేం పనిలేదు, చక్కగా చదువుకోవాలి రాదా. ఎవరి అండా అవసరం లేకుండా బ్రతకగలిగే స్థితిలో ఉండాలి. స్వతంత్రంగా జీవించే స్తోమత కావాలమ్మా. అమ్మా, నాకు చదువుకోవాలనే ఉందే. తప్పక చదువుకుంటావు అన్నది దృఢంగా. తనకున్న ఆశ, సుఖం, సంతోషం రాధ సమక్షంలో స్వర్గమని వర్ణించే ఆ స్థితి చవి చూస్తుంది. రాధ చెప్పే కబుర్లు తన్మయత్వంతో వింటుంది. చిట్టమ్మ, లచ్చమ్మ వెళ్ళిపోయాక తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది. తన బెడద వదిలిపోయిందని సంతోషించింది. చిట్టమ్మ వెడుతూ తిరుగులేని అస్త్రం ఉపయోగించిందని కమలకు తెలియదు. అత్తయ్య, భోజనానికి లేవండి, కమల వచ్చి పిలిచింది. ఈ పూట నుండి మాకు వండమాక. మా మాటకు చిన్న మెత్తు విలువలేని చోట భోజనం చేయాలనేం లేదు. పెళ్లికి భోజనానికి ఏం సంబంధం? ఇదిగో నమ్మోయ్, నీ అతి తెలివి నా దగ్గర చూపించకు. నా సంగతి నీకు ఇంకా తెలియదు. మూతి తిప్పింది కోటమ్మ. మామగారు వరండాలోకి వెళ్ళింది. అతను చుట్ట పీల్చుకుంటున్నాడు. ఆమె పిలుపు విననట్లే ఊరుకున్నాడు. మరోసారి చెప్పింది. నేను భోజనం చెయ్యను అన్నాడు. అదేమిటి? అదంతే. నా రక్తం పంచుకు పుట్టిన కూతురు మాట చెల్లని ఈ ఇంట్లో మాకెందుకు భోజనాలు? మాటలు రానిదానిలా నిలబడిపోయింది. ఇదెక్కడి న్యాయం, ఇదెక్కడి ధర్మం? ఆమె వెళ్ళి నూతి గట్టు మీద కూర్చుంది. వాతావరణం సగం వేడిగా సగం చల్లగా ఉంది. ఆ రోజు రాధ ఒక్కతే భోజనం చేసింది. బావుంది నిరాహార దీక్ష అనుకుని గ్లాసును మజ్జిగ తాగి పడక గదిలో తల పెట్టుకుంది దిండు మీద. అక్కడికే కంటి మీద కునుకు పట్టింది. ఆమె కూతురు తీసుకుని వెడుతోంది. ఎటు వెడుతోంది? ఈ ప్రపంచానికి దూరంగా, ఈ సాంప్రదాయాలకు దూరంగా వెడుతోంది. సాంఘిక పరిస్థితులు అనే శృంఖలాలను తెంచుకొని వెడుతోంది. కీకారణ్యం, ఎటు చూసినా దట్టమైన అడవి. మనిషి ఉన్న జాడే కనిపించటం లేదు. దారి తెలియక అటు ఇటు చూస్తోంది. దారి కనిపించటం లేదా? ఒక ఆకారం అడిగింది. ఆ కంఠం మృదు గంభీరంగా ఉంది. అన్నది కమల స్పష్టంగా అతన్ని చూడలేక. నాతో రండి. అతను చెయ్యి అందించాడు. అతని మాటల్లోని గంభీరతకు కట్టుబడిపోయింది. అతను చెయ్యి పట్టుకుంది. అంతు తెలియని అరణ్యం ఒక్క క్షణంలో దాటారు. వెలుతురు, సూర్యోదయము కనిపించింది. సంతోషంతో అంతవరకు పడిన ఆవేదనంతా మర్చిపోయిందామె. చూడు రాధా, చూడు, దారి కనిపిస్తుంది. అవునమ్మా, చక్కని రోడ్డు. రాధ చిన్నది కాబట్టి పరుగులు తీస్తోంది. రాధా, ఆగమ్మా, ఆగు అంటున్నా వినిపించుకోలేదు. ఆ ఆకారం ధైర్యం చెప్పి ఆమె చెయ్యి పట్టుకుని ఒక్కడుగు ముందుకు వేశాడు. ఆగండి. ఇద్దరూ ఆగిపోయారు. ఒకవైపు నుండి మనుషుల గుంపులు కనిపించాయి. ముందుకు సాగడానికి వీల్లేదు, వెనక్కుపోతాం. వెనుతిరిగారు. అరణ్యంలోని జంతువులన్నీ బయటకి తలలు పెట్టి చూస్తున్నాయి. పక్కకు చూసింది. అనంతమైన సముద్రం. అంతవరకు లేదు. ఇప్పుడెలా వచ్చింది? ఆశ్చర్యంగా చూసింది. ఆ ఆకారం అదే స్థితిలో ఉంది. పద, నీళ్లలో దూకి అవతల ఒడ్డుకు చేరుకుందాం. చటుక్కున చేయి పట్టుకుంది ఆకారం. మరి నా రాధను కలుసుకోవచ్చు. ఆ ఆకారం ఎదుట నిలిచిన మనుషుల చూపులు భరించలేనట్టు కమల చేయి పట్టుకొని అనంతమైన జలరాశిలో దూకేశాడు. అయ్యో, నాకీత రాదు, నాకొచ్చు. 100 గజాలు ఈదగానే ఆకారానికి ఆయాసం వచ్చింది. కమల భయభ్రాంతైంది. నన్ను వదలకు. ఆ ఆకారం ఎంత ప్రయత్నించినా కమలను ఒడ్డుకు లాక్కుపోలేకపోయాడు. నువ్వు మునగడం ఎందుకు? నువ్వు తప్పించుకో. నా రాధను కాపాడు. ఆ ఆకారం చెయ్యి వదిలింది. అమ్మా, నేనొస్తున్నాను. అవతలి కొస నుండి రాధ దూకబోయింది. రావద్దని హెచ్చరించినా వినపడుతుందా? అమ్మా, రాధా, వద్దు, వెనక్కిపో రాధా, వెనక్కిపో. నా తల్లి మాట వినమ్మా అరుస్తోంది. తన గొంతు తనకే భయంకరంగా వినిపిస్తోంది. అమ్మా, అమ్మా, వెళ్ళు, వెనక్కి వెళ్ళు. కమల తన చేతులు ఎవరో పట్టుకున్నట్టు అనిపించింది. ఎవరై ఉంటారు? ఆ ఆకారమే అయి ఉంటుంది. అమ్మా, అమ్మా, రాధా, నువ్వెలా వచ్చావు?
బలవంతంగా కళ్ళు విప్పింది. రాధ ఆదుర్దాగా చూస్తోంది. నమ్మకం కలగటం లేదు. ఏమిటమ్మా అలా అరిచావు? రాధా, నువ్వు ఇక్కడే ఉన్నావా తల్లి? లేచి చటుక్కున ఆమెను హృదయానికి హత్తుకుంది. ఏం జరిగిందమ్మా? భయంకరమైన కల. అది కలేనా తల్లి? రాధా కళ్ళు విప్పి కూతుర్ని దగ్గరగా తీసుకుంది. అబ్బా, ఒళ్ళంతా చెమట పట్టింది చూడు. రాధ తల్లి నుదురు చూసింది. కమల కూతుర్ని వదిలి చెమట ఒత్తుకుంది. ఏం కలమ్మా? ఏదో పగటి కలలే. లేచింది. కూతురికేమని చెబుతుంది? పెద్దవారి పంతం. డబ్బాలో ఉన్న వేరుశనక్కాయలు తీసి కూతురికి పెట్టింది. అమ్మా, నువ్వు అన్నం తినలేదా? తిన్నాను. ఎందుకు? నీ ముఖం అదోలా ఉంటేను. విసిగేస్తోందమ్మా. అమ్మమ్మ దగ్గరికి వెడదామా? మరి తాతయ్యనెవరు చూస్తారే? పిచ్చి పిల్ల. బయటికి వచ్చింది చెమటలు కక్కుతూ. దాసు వచ్చాడు. ఏమిటి దాసు, ఇంత ఎండని పడొచ్చావు? తప్పు కాయమ్మ. కమలమ్మ బావురుమని కమల కాళ్ళు పట్టుకున్నాడు. ఏం జరిగిందిరా? కోడలను కంచెలో తోలి బుక్కెడు తిందమంట పోయిన బాంచన్. కోడలు లేవు. అక్కడ ఎక్కడ ఉండుంటాయి. మరోసారి చూడు. చూశాను తల్లి. మరి ఎటు పెడతాయి? మొన్ననే చిట్టెమ్మను దింపి వస్తగదమ్మా. ఆ ఊరికి పోయినానేమో గదొక్కటే ఆశ. వెళ్ళి చూసిరా. ఆ మాట చెప్తామంట. వస్తే బాంచన్. దాసు వెళ్ళిపోయాడు. విషయం ఏమిటంటూ వచ్చింది కోటమ్మ. విషయం విని తల బాదుకుంది. ఈ కొంపకు ఏం అనర్థం రానుందో దేవుడా. మొగదిక్కులేని కొంపని కాపాడు తండ్రి. ఆమె శోకాలు విని ఇరుగు పొరుగులొచ్చారు. ఏమిటే కోటమ్మక్క? పక్కింటి కాంతమ్మ పలకరించింది. ఏముందే, నా కర్మ, నా రాత. చెట్టంత కొడుకు పోయాడు. దేవుడ్లాంటి భర్త కళ్ళు పోయాయి. కష్టం చేసి పెట్టే కోడలను దొంగలు తోలుకుపోయారు. నా బ్రతుకెందుకే? జర్రున చీదేసింది. ఊరుకో అక్క, గోపీని తెచ్చుకోండి, అన్నీ చూసుకుంటాడు అన్నది గుమ్మంలో నిలబడ్డ కమల వంక క్రీగంట చూస్తూ. ఆమెకు ఎవరి దగ్గర ఎప్పుడు ఎలా మాట్లాడాలో తెలుసు. కోటమ్మ హృదయంలో చెలరేగుతున్న మంట తెలుసు. దానికి ఆజ్యం పోయటం ఎలాగో తెలుసు. కమలంటే ఇరుగు పొరుగులకు గిట్టని కారణాలు రెండున్నాయి. మొదటిది, కమల ఎవరితోనూ ఇంటి విషయాలు చర్చించదు. రెండవది, ఆమె 20 ఏళ్ల అమ్మాయిలా ఉంటుంది. నాదేం సాగుతుందే అమ్మా? నా మాట ఎవరింటారే తల్లి? అంతా అయిపోయిందే. కమలకు మంటగా ఉంది. ఇంట్లోకి వెళ్ళింది. రాధకు ఇవేం పట్టవు. ఏదో పుస్తకం తీసుకుని చదువుతోంది. ఏమిటమ్మా? చరిత్రహీనులు అని మళ్ళీ చదవటంలో మునిగిపోయింది. ఈ పసిదానికేం తెలుసు? దీనికేమిటి పెళ్ళి నా మొహం అని మరోసారి అనుకుంది. వంట పని లేదు. ఉదయం చేసిన వంటంతా అలాగే ఉంది. కోడలు ఎటుపోయాయో తెలియదు. దొరుకుతాయో లేదో. దాసు మాయ కాదు కదా. తన ఆలోచనకి తానే సిగ్గుపడింది. రాత్రి కూడా ఎవ్వరూ భోజనం చేయలేదు. రాత్రిళ్ళు రాదే తాతకు వడ్డిస్తుంది కాబట్టి విషయం దాచలేకపోయింది కమల. మీరెవరూ తినకపోతే నాకెందుకు భోజనం? నాకేం అక్కర్లేదు. రాధ కూడా బిగదీసుకుంది. ఎవ్వరినీ ఏమీ అనజాలనని కమల తల బాదుకుని ఏడ్చింది. నాకు చావు వస్తే ఎంత బావుండునే అన్నది. అందరూ మునగదీసుకుని ఉండగానే దాసు వచ్చాడు. కోడల జాడే దొరకలేదట. మర్నాడు తెల్లవారేసరికి చిట్టెమ్మ, గోపి వచ్చారు. ఏమిటే కమల, ఎంత హీనపక్షంగా చూసినా 1000 రూపాయలు చేస్తాయి. చిట్టెమ్మ పరామర్శించింది. ఏం చెయ్యాలి వదినా? దురదృష్టం. అత్తయ్య, మా ఇంటిలో అందరూ నిరాహార దీక్ష పూనారు. రాధ చెప్పింది దిగులుగా. సంగతంతా విన్న గోపి అందరినీ అదిలించాడు. అందరి భోజనాలయ్యాక కోడెలను తెస్తానని హామీ ఇచ్చాడు. అమ్మమ్మ, నువ్వు అరవకే. చీటీ అయితే గాని ఎడ్లు అమ్మరు. దొంగ ఎడ్లు అమ్మకం జరిగే అంగడి నాకు తెలుసు అన్నాడు తల పంకించి. దాసు చేత అద్దె సైకిల్ తెప్పించాడు. అది తీసుకుని వెళ్ళాడు. సాయంత్రం సంతోషంగా తిరిగొచ్చాడు. నేననలేదా అమ్మమ్మ, దొంగ విధవ. పక్క ఊళ్ళో 10 రూపాయలు లంచం పెట్టి ఎడ్ల జత తనదని చీటీ తీసుకున్నాడు. ఇద్దరినీ పోలీసులకిచ్చాను. మా నాయనే, మా తండ్రే. కోటమ్మ సంబరం చెప్పనలివి కాదు. ఏవిరా, కోడలొచ్చాయా? తడుముకుంటూ ముందుకొచ్చాడు చలమయ్య. అతనికి కళ్ళు కనిపించకపోయినా ఒక రకమైన తృప్తి అతని ముఖంలో కనిపించింది. కమల హృదయం ద్వైధీ భావాలతో సతమతమవుతోంది. రోజంతా ఎడ్లను వెతికే ఆదుర్ద అంతా తలుచుకుంటే బయటి పనులకు ఓ మగవాడు ఉండాలనిపించింది. ఇంటి ముందు దక్షత గల మగవాడుంటే నలుగురు వస్తూ పోతుంటారన్న సత్యం తెలిసింది. గోపి ఒక పాలు చొరవ ఎక్కువ గల మనిషేమో. అతని చుట్టూ జనం తిరగటం, సలహాలు అడగటం చూసింది. లోపల నిలబడి చూసింది. కాస్త మొరటుగా ఉన్న మొగసిరి ఉట్టిపడుతూ బలంగా ఉన్నాడు. కొన్ని కోణాల నుండి చూస్తే అచ్చు సారథిలాగే కనిపిస్తాడు. ఆ సాయంత్రం స్నానం చేసి సారథి పైజామా లాల్చి వేసుకున్నాడు. ఒకసారి దీక్షగా అతని వంక చూసి లోపలికొచ్చింది. అనవసరంగా ఏడ్చింది. అటూ ఇటూ తిరిగింది. చివరికో నిర్ణయానికి వచ్చినాక మనసు కుదుటపడింది.
మనుగుడుపులకు రామాంతపురం తీసుకువెళ్ళింది చిట్టమ్మ. గోపిని రాధను చూసి కొందరు ముక్కు విరిచారు. ఏమిటి చిట్టమ్మ, కోడవయసు కుర్రవాడికి ఆ చిన్నపిల్లను పెళ్లి చేశావేం? కొందరు అడగనే అడిగారు. ఆడపిల్ల ఎంతలో ఎదిగొస్తుంది, పుట్టింటి దీపం నిలబెడితే చాలు, చిట్టమ్మ నింపాదిగా జవాబిచ్చింది. వివాహాత్ పూర్వం ఎంత స్వేచ్ఛగా తిరిగేదో ఇప్పుడు అలాగే తిరుగుతోంది రాధ. ఆమె దృష్టిలో తాతయ్య, మామయ్య లాంటి మొగుడే గోపి. గోపి కనిపించగానే సిగ్గుపడటం, పక్కకి తప్పుకుపోవటం, అటుంచి స్వతంత్రంగా అందరి మీద ఫిర్యాదు చేసేది. బావా, మా ఊరు పెడతాం, అత్తయ్య ఒక్కటే నస పెడుతోంది, అక్కడ కూర్చోద్దు, ఇక్కడ తిరగవద్దు అంటుందేం? మీ లక్ష్మి తిరగటం లేదా? గోపికి నవ్వొచ్చింది. లక్ష్మి ఆ ఇంటి ఆడబిడ్డ అని చెప్పాలనుకున్నాడు, కానీ రాధకు ఆ వివరాలు తెలుసా? చిన్నపిల్లని సరిపెట్టుకున్నాడు. అక్కడే అతని జవాబుకు ఎదురు చూస్తున్న రాధను చూశాడు. సన్నగా, పీలగా, నీలం నేత పరికిణెల్లో పసిపిల్లలా కనిపించింది. వెడదాం రాధా, రేపు ఊళ్ళో వారికి బంతి పెడుతుందట అమ్మ అన్నారు మెల్లగా. నేను చిన్నబావతో కలిసి తోటకు పెడుతున్నాను, రేపు బంతి కాగానే మన ఊరు వెడదాం. ఏమిట్రా అంటోంది? చిట్టమ్మ వచ్చింది. గోపి నవ్వుతూ చెప్పాడు. ఆమె ముక్కున వేలేసుకుంది. పిదపకాలం పిదప బుద్ధులు. నేను లక్ష్మి పుట్టే వరకు బయట గదిలో మీ నాన్నతో మాట్లాడి ఎరగనరా అవ్వా అన్నది. అమ్మా, మీ కాలం వేరు, ఈ కాలం వేరు అని చెప్పబోయి నోరు విప్పలేదు. చికాకుగా తల్లి వంక చూశాడు. ఊరందరితో మాట్లాడగాలేంది, భర్తతో మాట్లాడితే వచ్చిన నష్టం ఏమిటో అతనికి అర్థం కాలేదు. మీ అత్తకు ఎంత గీరో చూడరా, వివాహం నా ఇంట్లో అయినట్టు నేను అన్నీ పట్టించుకొని చెయ్యలేదు, ఈ పూటే రావే అన్నాను, వచ్చిందా? ఇద్దరు ముసలివారిని చూసుకోవాలి కదమ్మా, అప్పుడే అత్తను వెనకేసుకొస్తున్నావట్రా అన్నదే. కానీ ఆమెకు చాలా ఆనందంగా ఉంది. తనది చితికిపోయిన సంసారం, పుట్టింటి వారి ఆస్తి కొడుకు పరమైతే తమ్ముళ్లకు వాటా ఇవ్వకపోయినా లక్ష్మికి వివాహం చేయడా? అడపాదడపా ఆదుకుంటే చాలు అనుకుంది. ఆమె పెరడు వైపు వెళ్ళింది. అక్కడ వంటవాడు లడ్డూలు చేస్తున్నాడు. గోపి మెల్లగా బయటికొచ్చాడు. అతని తమ్ముళ్ళు కేశవ, మధు, చెల్లెలు లక్ష్మి, రాధ పచ్చీసాడుతున్నారు. అతను వాళ్ళని చూస్తూ ఆ రోజు వచ్చిన తెలుగు వార్తాపత్రిక చూస్తూ కూర్చున్నాడు. బావా, ఓ పెద్ద బావా, రాధ భుజం తట్టి కుదిపితే ఇటు తిరిగాడు. ఏమిటి? మీ తమ్ముడు ఒట్టి మోసగాడు, హాయిగా గవ్వలు పేర్చి వేస్తాడు, పందెం కాస్తాడు, ఏడ్పు గొంతుకతో ఫిర్యాదు చేసింది రాధ. చేతనైతే నువ్వు చెయ్యి, అన్నయ్యతో ఫిర్యాదెందుకు? కేశవ పొగరుగా జవాబిచ్చాడు. వెదవ, ఆడపిల్లతో పందెమేమిట్రా? నవ్వుతూ మందలించాడు గోపి. ఓయబ్బా, మా లవ్ పెళ్ళాంలే. కేశవ మూతి ముడిచాడు. గోపి రాధను ఓదార్చి బయటికి వెళ్ళాడు. అతను అలా పొలం వైపు వెడుతుంటే ఎన్నో గతస్మృతులు మదిలో మెదిలాయి. గోపి తరువాత చెల్లెలు పుష్ప అందంగా, అతి నాజుగ్గా ఉండేది. 14వ ఏట పెళ్లి చేశారు. సంవత్సరం తిరగకుండానే మరణించింది. కూతురు మరణించిన అల్లుడిపై అభిమానం వదులుకోలేక తరువాత చెల్లెలు దుర్గను ఇచ్చి చేశారు. ఆమె సంవత్సరానికోసారి ఏదో రోగం వెంటబెట్టుకునొచ్చి 2 నెలలుండి మర్యాదలన్నీ జరిపించుకుపోతుంది. తల్లికి ఆడంబరాల పట్ల విపరీతమైన మోజు. ఎవరు చెప్పినా ఆమెకు వినిపించదు. తాపీగా సాగిపోయే సంసారాన్ని గతుకుల బాటలోకి మళ్లించింది. ఫలితమే తన చదువు మానాల్సి రావటం. ఆ తరువాత ఇల్లరికానికి అంగీకరించాడు. మొదట రాధ విషయం ప్రస్తావనకు వచ్చినప్పుడు కేశవను ఇల్లరికం పంపాలనుకున్నాడు. ఇద్దరికి 2 ఏళ్లు తేడా ఉంటుంది. కానీ మళ్ళీ ఉద్దేశం మార్చుకున్నాడు. బాగు చేయడానికైనా ఏమన్నా మిగలాలి కదా. రామంతపురంలో ఏం లేదు. పాటిబండలో ఆస్తన్నా ఉంది. ఆ ఆస్తిని నిలిపినట్టు ఉంటుంది. తన వారికి సాయం చేసినట్టు ఉంటుందని రాధను వివాహం చేసుకున్నాడు. ఏమిటోయ్, అప్పుడే పొలాలు చూస్తున్నావు? రచ్చబండ దగ్గర కూర్చున్న పెద్ద మనుషులు అడిగారు. ఏదో పని చేసుకోవాలి కదా. ఏమిటో ఈ విసుళ్ళు? మీ తాతగారి ఆస్తి పైన నలుగురికి పెట్టొచ్చు, నువ్వు తినవచ్చు. అందరూ అతని అదృష్టానికి అసూయ చూపుతూనే పొగడసాగారు. పొలాలు తిరిగి స్నేహితుల దగ్గర కాసేపు పేకాడి ఇంటికొచ్చాడు. వసంతం ప్రవేశించిందేమో, వాతావరణం గిలిగింతలు పెట్టసాగింది. స్నానం చేసొచ్చాక ఒక విధమైన మధుర భావనలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేయసాగాయి. బావా, అన్ని ఆటలు నేనే గెలిచాను, సంబరంగా చెప్పింది రాధ. ఆమె వంక ఒక క్షణం చూసి చటుకున దగ్గరకు లాక్కున్నాడు. వదులు బావా, ఛీ, నీ చెంపలు గరుకు. అతని ముఖాన్ని దూరంగా పెట్టింది. అతను నిట్టూర్చాడు. అబ్బా, నీ శ్వాస ఎంత వేడిగా ఉంది బావా. దూరం జరిగి నిల్చుంది. అతను ఆమెను పరీక్షగా చూశాడు. ఈ పసిపిల్లను కట్టుకున్నానేమిటి అన్న భావన అతన్ని చలింపచేస్తోంది. గోపి, పెట్రోమాక్సైడ్ సరిగ్గా పనిచేయటం లేదురా. చిట్టెమ్మ వచ్చింది. చూద్దాం పదా. గోపి లేచాడు. బావా, రేపు మా ఊరు పంపించాలి. చటుక్కున అతని చేయి పట్టుకుంది. అలాగేలే. తల్లి ముందు అమ్మాయి అలా ప్రవర్తించడం చిరాకు కలిగించింది. భర్తనలా బావా అనొచ్చా? చిట్టెమ్మ అదమాయించింది. భర్త అంటూ పిలుస్తారేమిటి?
నీకు తప్పులు వెతకటమే పని. మూతి ముడిచి లోపలికి వెళ్ళింది రాధ. 2 నిమిషాలాగి గబగబా పెరట్లోకి వెళ్ళాడు. లైటు బాగు చేసి అందరితో పాటు భోజనం చేశాడు. పల్లెటూర్లలో ఇంకా వసతులు రాలేదు. వారికి ఆకలి ముఖ్యం కానీ పరిసరాలతో పనిలేదు. కటిక నేలపై కూర్చుని ఆవురావురమంటూ భోజనం పూర్తి చేశారు. ఆ తరువాత మర్నాడు సత్యనారాయణ వ్రతానికి కావలసిన ఏర్పాట్లు పూర్తి చేసి ఇంట్లోకి వచ్చాడు. మధ్య హాల్లో పిల్లలందరూ ముడుచుకొని పడుకున్నారు. లక్ష్మి, రాధ, కేశవ, మధు వరుసగా చాపపై పడుకున్నారు. రాధను, కేశవను పక్కపక్కన చూడటం భరించలేనట్టుగా ఉంది. అమ్మా, అసహనంగా కేక వేశాడు. ఏమిట్రా? కిళ్ళి దవడకు బిగించొచ్చిందామె. పాపం ఆ అమ్మాయికి క్రింద పడుకునే అలవాటు లేనట్టుంది అన్నాడు ముఖం పక్కకు తిప్పుకొని. ఏ అమ్మాయికి కావాలని అడిగింది ముసిముసిగా నవ్వుతూ. అతనికి చికాగ్గా ఉంది. అదే మాట మింగేశాడు. నీ పెళ్ళానికా? నీ మేనగోడలికి అన్నాడు ఉక్రోషంగా. నా మంచం మీద పడుకోమన్నాన్రా. ఎంత గీరో! నా మంచం కంటే నేల నయమట. చచ్చి ఏ లోకానున్నాడో నా తమ్ముడు. వాడు చేయించిన లంకంత మంచంలో అమ్మ కూతురు హాయిగా పడుకుంటారు. మరి పడుకోక మనకు పంపిస్తారేమిటి? మాట వరుసకు చెబుతున్నాను. ఆ పిల్లలకు మన ఇంట్లోని వస్తువు ఒక్కటి కంటి కానటం లేదు. నీ మంచం బాగుందంట. అది వాడే రోజులు ముందున్నాయి అన్నాను. తల్లి ముఖం చూడలేకపోయాడు. అంత మొరటగా సరసమాడటం అతనికి సుతారాము నచ్చలేదు. అతని ముఖంలో వెచ్చటి పొంగులాంటిదొచ్చింది. ఆస్తిని అత్తను ఓ కంట కనిపెట్టి ఉండాలి బాబూ, చిట్టెమ్మ సలహా ఇచ్చింది. ముఖద్వారం పక్కనున్న తన నవారు మంచంపై మేనువాల్చాడు. అతనికి ఎరిగిన రాధ రకరకాలుగా కనిపిస్తోంది. పల్లెవాటితో వయ్యారంగా, చీరలో గంభీరంగా నిల్చుంది రాధ. అప్పుడే ఎంత పెద్దదైంది! ఆశ్చర్యంగా కళ్ళు విప్పి చూశాడు. తెల్లని గద్వాల నేత చీర, చేతులకు 2 గాజులు, మెడలో ఒంటిబేట గొలుసు, వదులుగా వేసిన జుట్టుముడితో అందంగా ఆకర్షణీయంగా కనిపించింది. అబ్బా, అప్పుడే ఎంతగా ఎదిగిపోయింది! అదేమిటి నుదురు బోసిగా ఉందేమిటి? అతన్ని ఆవరించిన మత్తు పూర్తిగా వదిలిపోయింది. అతను చూసింది రాధ కాదని, అప్పుడే బండి దిగి వచ్చిన అత్తగారిని అర్థమైంది. కంగారుగా లేచాడు. తను కలత నిద్రలో ఉండగానే తెల్లవారిపోయిందా అని ఆశ్చర్యపోయాడు. ఎలా వచ్చారు? అడక్కపోతే బాగుండదని అడిగాడు. బండి కట్టుకుని వచ్చాం. రాత్రి ఒక కునుకు తీసి బండి కట్టించాను. తెలతెలవారుతుండగా చేరాం అన్నది మెల్లగా. చిట్టెమ్మ వచ్చి మరదల్లి లోపలికి పిలుచుకుపోయింది. కచ్చికతో పళ్ళు తోముకున్న రాధ పరుగున వచ్చి తల్లిని కావలించుకుంది. అమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత చూసుకున్నట్లుంది. కమలకు కన్నీళ్ళొచ్చాయి. భర్తకు దూరం కావటం వల్లనేమో కూతురికి దగ్గరైంది. ఇద్దరి మధ్య బలమైన మమతానుబంధం ముడిపడింది. రాధా కూతురి తల వీపు నిమిరింది. ఏం చోద్యమే, వచ్చి నెలైందా 2 నెలలా? 2 రోజులకే అంత బెంగెట్టుకున్నావా? కాలమమ్మ కాలం, ముక్కు మీద వేలేసుకుంది చిట్టమ్మ. ఏదో లేవదినా, గొడవెందుకు? ఎప్పుడు దాన్ని వదిలి ఉండలేదు, అందుకే దిగులు అన్నది. కూతుర్ని వదిలి లక్ష్మి ఇచ్చిన నీళ్లందుకొని కాళ్ళు కడుక్కుంటూ. ఆ తరువాత కూతుర్ని ముస్తాబు చేసింది. వల్లెవాటు వేసి వడ్డాణం పెట్టింది. చీర కట్టకూడదటే చిట్టెమ్మ అడిగింది. నాకేం వద్దు, జారిపోతుంది. రాధ మారాం చేసింది. 10 గంటల వేళ సత్యనారాయణ వ్రతం చేశారు. వ్రతం కాగానే అందరూ భోజనాలు చేసి అలసిపోయినట్టు దొరికిన చోటు ఆక్రమించుకొని నిద్రపోయారు. రామాంతపురంలో చక్కబట్టవలసిన పనులన్నీ పూర్తి చేసి అత్తవారి ఊరు చేరాడు గోపి. తొలకరి వర్షాలు కురుస్తున్నాయి. ఈసారి పెట్టే బెడ్డింగ్ సర్దుకొని వచ్చేశాడు. వరండాలో కూర్చొని వామనగుంటలాడుకుంటుంది రాధ. గోపిని చూస్తూనే ఆ అమ్మాయి ముఖం వికసించింది. అమ్మా, అమ్మోయ్, బావొచ్చాడే కేకలు వేసింది. ఎవరే వచ్చింది? చలమయ్య అడిగాడు. బావ తాతయ్య. బావ అనొచ్చునా? అతను భర్తే తల్లి కోటమ్మ వచ్చింది. మనవడిని చూడగానే ఆమె ముఖం వికసించింది. ఎదురు వెళ్ళి ఆప్యాయంగా పలకరించింది. గోపి వెనక వచ్చిన కూలివాడు పెట్టె కింద పెట్టాడు. దానిపై చిన్న తాటాకుల బుట్ట ఉంది. ఇదేనా రావటం? ఉదయం బయలుదేరాను. మొదటి బస్సు తప్పిపోయిందమ్మమ్మా. అయ్యయ్యో, పొద్దుట్ నుండి ఉపవాసం ఉన్నావట్రా? కమలమ్మ, గోపి వచ్చాడే, వడ్డించు అన్నది. స్నానం చేసి తర్వాత భోంచేస్తాలే. రాధకని అమ్మ చేసిచ్చిన పలహారాలు శుభ్రంగా తినేశాను అన్నాడు తాత పక్కన కూర్చుంటూ. ఏమోరా గోపి, నాకు మళ్ళీ కళ్ళు వచ్చినట్లుంది. నా ఇల్లు నిండినట్లుంది. చలమయ్య మనవడు వీపు నిమిరాడు. తన కొడుకులు లేకపోయినా కూతురు కొడుకు తనను ఉద్ధరించడానికి వచ్చాడని ఓ విధంగా తృప్తి చెందాడు. రాధా, బడికి వెళ్తున్నావా? లేదు బావా, 15వ తారీఖు నుండి బడులు తీస్తారు అన్నది. కోటమ్మ ఏదో పెద్ద హాస్యం ఉన్నట్టు పక్కపక్క నవ్వింది. ఏం చోద్యమర్రా, పెద్దవారి ముందే మాటలా? నీది మరీ చోద్యమే. వాళ్ళేం పరాయివారా?
చలమయ్య కళ్ళతో చూడలేడు కాబట్టి ఏదో వినాలని కుతూహలం. స్నానానికి నీళ్లు తోడాను. తలుపుచాటు నుండి కమలమ్మ పిలిచింది. నీళ్లు తోడావు గాని అల్లుడొచ్చాడు, ఏదైనా తీపి చేశావుటే? లేదత్తయ్యా. ఏం చోద్యమే తల్లి, పాలుండనే ఉన్నాయి, ఇంత పరమాన్నం వండరాదే? మేము అల్లుడొచ్చాడంటే ఎన్ని చేసేవారమని. ఏమిటో కాలమమ్మా కాలం. నాయనమ్మ, పరమాన్నం వండితే బావ ఒక్కడే తింటాడా ఏం? అందరూ తినొచ్చు. అమ్మయ్య బ్రతికించావు. గుండెల మీద చేయి వేసుకుంది. కొంపదీసి అల్లుడే తినాలంటావేమోనని హడలిపోయాను. ఆ భయం వద్దులే రాదా. నాకెవ్వరేమిచ్చినా అందులో నీ వాటా ఉంటుంది. గోపి హామీ ఇచ్చాడు. మా బావ మంచివాడు. రాధ కళ్ళు తిప్పింది. అమ్మో, అప్పుడే దాన్ని వెనక వేసుకుంటే నీ మాట వింటుందిరా అబ్బాయి. నాయనమ్మా, నేను బావ ముందే ఉన్నాను. మీ గోల్మాల్ మాటలు మాకు రావమ్మా. మాకు అంటున్నావు, ఎవరెవరికి ఏమిటి? రాధ కిలకిలా నవ్వింది. మొగాడిలా ఏమిటా కబుర్లు? వెళ్ళి మీ అమ్మ పాయసం ఎలా చేస్తుందో చూడు. మా అమ్మ బాగానే చేస్తుందిలే. నీ కూతురే జీడిపప్పన్న వెయ్యక చేస్తుంది. చూసావురా, అప్పుడే అత్త మీద చాడీలు చెబుతోంది. మా అమ్మ మీద నువ్వు ఆడిపోసుకోవటంలా. ఇదెక్కడి చోద్యం? కోటమ్మ ఏదో అనబోయింది. లోపల నుండి కమల మరోసారి హెచ్చరించింది. వెళ్ళి స్నానం చెయ్యరా. ఆవిడ బయటికి వెళ్ళింది. మనవడిని ఆగమన వార్త ఊరంతా చాటి రావాలి. గోపికి చాకింటి బట్టలు తెచ్చిచ్చింది రాధ. నా పెట్టెలో ఉన్నాయి అన్నాడు మొహమాటంగా. ఏమో మరి, అమ్మ ఇవ్వమంది. రాధ పెరట్లోకి వెళ్ళింది. ఆమె వెనకే వెడుతూ అప్రయత్నంగా వంటింట్లోకి దృష్టి సారించాడు. నలుపు చిలకపచ్చ గళ్ల చీరలో అరవిచ్చిన గులాబీలా కనిపించింది కమల. జుట్టు రెండు చెంపలను కప్పేస్తోంది. ఆమె చేతులపైన బంగారు గాజులు వెలవెలబోతున్నాయి. జీడిపప్పు ఒలుస్తోంది. ఆమె తలెత్తేసరికి గోపి తప్పుకున్న కమలకంట పడనే పడ్డాడు. అతనిలా చూడటం బొత్తిగా నచ్చలేదు. వెళ్ళి పక్కింటి దగ్గర గలగలా మాట్లాడే అత్తగారిని కేక వేసింది. ఏమిటే? విసుక్కుంటూ వచ్చింది. గోపి స్నానానికి వెళ్ళాడు, వడ్డించండి. గోపి పరాయివాడా? నువ్వే వడ్డించవే అమ్మాయి. ఈనాటి నుండి నీ కన్న కొడుకు కిందే లెక్క. పరాయివాడని అన్నానా? కాస్త రాధ ఎదిగి వచ్చే వరకు మీరు వడ్డించక తప్పదు. విసురుగానే ఇచ్చింది జవాబు. వెళ్ళి పడగదిలో కూర్చుంది. ఇదెక్కడి చోద్యమే? గొణుక్కుందామే. గోపి తుండు భుజాన వేసుకుని వచ్చాడు. అతన్ని చూసి ఉలిక్కి పడింది. ఇదేమిటి? కొన్నిసార్లు అచ్చు సారథిలాగే కనిపిస్తాడు వీడు. తన భ్రమ. అందుకే కాబోలు కోడలు తప్పుకుంది. ఎవరికైనా అంతేగా, భర్త గుర్తుకొస్తాడు. గోపి పీట మీద కూర్చోగానే వడ్డన ప్రారంభించిందామె. రాధ భోజనం చేసిందా అమ్మమ్మ? నువ్వు ఉంటే పొద్దుట్నుండి పరగడుపునున్నావని వడ్డించాన్రా. అది స్నేహితురాల దగ్గరికి వెళ్ళింది. చీకటవుతుంది, ఒంటరిగా రాగలదా? పంతులు గారైతే మనిషినిచ్చి పంపుతారు. అతను మరేం మాట్లాడక అంత రుచికరమైన వంట చేసిన చేతులు కనిపిస్తాయేమోనని చుట్టూ కలిగి చూశాడు. ఎక్కడా కనిపించలేదు. ఏమోరా తండ్రి, ఊరు విడిచి ఎటన్నా పోదామనిపిస్తుంది. డబ్బున్న వాడిదే రాజ్యం. ఎవరిని ఏం అనలేం నిట్టూర్చింది. ఏ ఉపోద్ఘాతం లేకుండా అమ్మమ్మ అలా ఎందుకన్నదో అర్థం కాని గోపి తలెత్తి చూశాడు. ఆవిడ మాటలు వినటానికన్నట్లు క్షణం ఆగాడు. కాలు కడుపు నొప్పి పుడితే ఇన్ని మందు నీళ్ళిచ్చే దిక్కే లేదు. మళ్ళీ డాక్టర్కు బదిలీ అయిందట. ఇంకొకరు వస్తారులే, వైద్యం కోసం వేరే ఊరక్కర్లేదు అన్నాడు మళ్ళీ ముద్ద కలుపుతూ. ఏమొస్తారో, ఊర్లో పెద్దలు ఉండనియర్రా తండ్రి. అదేం? ఎవరొచ్చినా మొదట వాళ్లను ప్రసన్నం చేసుకోవాలి. సర్పంచ్తో పేకాడాలి, లేకపోతే దారి చూపుతారు. అదేమిటో చూద్దాం. రాధను త్వరగా ఇంటికి వచ్చేస్తుండమని చెప్పు. ఇదేం చోద్యంరా, నీ పెళ్ళానికి నువ్వే చెప్పుకో నవ్వుతూ అంది. ఇక్కడ ఈ సంభాషణ జరుగుతుండగా కథానాయకురాలు రాధ స్నేహితురాండ్ల మధ్య పర్యవేష్టితయ్యి వివాహ ముచ్చట్లు చర్చిస్తోంది. మాస్టర్ కూతురు కనకలత, కాంపౌండర్ కూతురు సుజన, పెద్ద కాపు కూతురు లక్ష్మి కూర్చున్నారు. వాళ్ళ ముగ్గురు కలుసుకునేది పాటిబండలో ఉన్న చిన్న దేవాలయంలో. ఆంజనేయ స్వామి విగ్రహం తప్ప ఆలయంలో ఏమీ లేవు. ఈసారి కొత్తవారు ఎవరైనా వస్తున్నారటే? అదేనే ఉపాధ్యాయులు, రాధ అడిగింది. ఉన్నవారెవరూ పోలేదుగా. కనకలత మూతి తిప్పింది. ఈ పిల్లకేం పాడుబుద్ధి, అడిగిన వాటికే జవాబు చెబుతుందేం అనుకుంది. రాధా, బడిపంతుళ్ళు ఎక్కడికి పోరు కానీ నీ పెళ్లి సంగతులు చెప్పవే. నా పెళ్ళికి మీరంతా రాలేదా? నేనేం చెప్పాలి? అది కాదే, మీ ఆయన నువ్వు ఏం మాట్లాడుకున్నారు? సుజన అడిగింది. సుజనకి 15 ఏళ్ళు. భార్యాభర్తల కబుర్లంటే చెవి కోసుకుంటుంది. కాస్త పెద్ద పిల్లలు కనిపిస్తే చాలు చెత్త కబుర్లు చెబుతుంది. ఏమున్నాయి మాట్లాడుకోవటానికి? బాబా, ఒట్టి మొద్దు. మీ అత్తగారింట్లో ఏం చేశారు? లడ్డు, బూందీ, పాయసం చాలా చేశారు. కానీ పాయసం చేయటంలో మా అమ్మే ఫస్టు.
నీతో ఎట్లా చచ్చేదే తల్లి, పోనీ ఏవైనా ఆటలు ఆడుకున్నారా? ఓ ఎస్. తను కేశంను ఓడించిన ఘట్టం గుర్తుకు తెచ్చుకొని గర్వంగా తలాడించింది. సుజన ముఖం వికసించింది. చెప్పు చెప్పు, ఏం మాట్లాడావు? చిన్నబావతో లక్ష్మి నేను పచ్చిసాడాం. ఆ మాట వింటూనే లక్ష్మి కనకలత పక్కున నవ్వారు. సుజన ఉడుక్కుంది. నువ్వు పనికిరాని మొద్దువే. ఏం నేనేం చేశాను? రాధ అడిగింది. అక్కడున్న ముగ్గురిలో ఆమె చిన్నది. నీతో చావొచ్చిందే తల్లి. అది కాదే, మీ బావ నిన్ను ముద్దు పెట్టుకోలేదు? ఓ అలా అడగరాదు, ఒకసారి ముద్దు పెట్టుకోబోయాడు. చెంపలు గరుకుగా తగిలాయి. ఇదెక్కడ పిల్లరా బాబు? సుజన తలకు చేతులు పెట్టుకుంది. కొందరు మనసులు కొన్ని విషయాలు గ్రహించటానికే ఎదుగుతాయి. రాధను చదువులో ఎవరే ప్రశ్న వేసినా జవాబు చెప్పేస్తుంది. సంసారిక విషయాలలో అనుభవశూన్యురాలు. సరే ఇంకా చెప్పు. ఏమిటే? నేను బావ సత్యనారాయణ వ్రతం చేశాం. నేను పరికిణి కట్టుకుంటే మా అత్త పేచి పెట్టింది. తరువాత ఇద్దరం కలిసి భోజనం చేయాలన్నారు. బావ స్నేహితులొచ్చి బావను లాక్కెళ్లారు. చాలా విసుగ్గా చెప్పింది. వాళ్ళు ముగ్గురు అలా నవ్వటం ఆమెకు బొత్తిగా గిట్టలేదు. దాన్నే మడక్కండే, వాళ్ళత్త కళ్ళాపి చల్లటం, వాళ్ళమ్మ ముగ్గు పెట్టడం కూడా చెబుతుంది. కనకలత విసుగ్గా లేచింది. సుజన లక్ష్మి వెళ్ళిపోయారు. రాధ పంతులు గారిని చూడటానికి వెళ్ళింది. ఏమిటి రాధా విశేషాలు? రేపటి నుండి లెక్కలు చెప్పండి మాస్టారు. ఈసారైనా 100కి 100 తెచ్చుకోవాలి. ఈసారి చదువుతావా? మాస్టారి భార్య అడిగింది. ఏం చదువు మానేస్తానని అనలేదే? నువ్వు అనలేదు కానీ మీ నాయనమ్మ అంటోంది. చదివేది నేనా నాయనమ్మ? రాధకు త్వరగా ఏ విషయంలోనూ కోపం రాదు. కథ కొనసాగుతుంది.